నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తెలంగాణలో అధికారులు ఎందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు? అధికారులు కేవలం సంతకాలు చేసే యంత్రాలు మాత్రమేనా? కీలకమైన వ్యవస్థల మధ్య ఘర్షణ తప్పదా? తెలంగాణలో పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? నాయకుల నియంతృత్వ ధోరణికి అధికారులు ఆత్మవంచన తోడైతే పాలన ఎటువైపు వెళ్తుంది? ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అధికారులు కేవలం సంతకాలు చేసే యంత్రాలుగా మారితే రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థకు విలువ ఎక్కడ మిగులుతుంది? కోర్టులు ఆదేశాలు ఇస్తున్నా వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ముందుకు సాగితే చివరకు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వ్యవస్థల మధ్య ఘర్షణ తప్పదా? తెలంగాణలో గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఇలాంటి ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం అనేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులతో నడిచే వ్యవస్థ కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ విధానాలు రూపొందిస్తుంది. వాటిని రాజ్యాంగం, చట్టాల పరిధిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుంది. ఒక నిర్ణయం చట్టపరంగా సరైనదా, రాజ్యాంగబద్ధమైనదా, కోర్టులో నిలబడగలదా, ప్రజల హక్కులను భంగం కలిగిస్తుందా అనే విషయాలను పరిశీలించడం అధికారుల ప్రాథమిక బాధ్యత. కానీ పాలకుల ఆదేశం వచ్చిందంటే చాలు, దానిపై ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సంతకం చేయడం, అమలు చేయడం ప్రారంభిస్తే అధికారులు తమ అసలు బాధ్యతను మరిచిపోయినట్టే. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక ప్రభుత్వం చట్ట విరుద్ధమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని అడ్డుకునే మొదటి రక్షణ కూడా న్యాయ వ్యవస్థ, రెండో రక్షణ కూడా రాజ్యాంగబద్ధమైన అధికార యంత్రాంగం. కానీ ఈ రెండింటి మధ్య ప్రభుత్వ నిర్ణయాలు ప్రశ్నించాల్సిన అధికారులు కూడా పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గితే ప్రజలకు మిగిలేది కోర్టు మాత్రమే. ఫలితంగా ప్రతి చిన్న పరిపాలనా నిర్ణయం కూడా న్యాయస్థానాలకు ముందుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ కోర్టు ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయన్న వాదనలు ఈ పరిస్థితికి ఇప్పుడు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలపై వేలాది ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయన్న సమాచారం నిజంగా ఆందోళన కలిగించే అంశమే. ఇందులో ఆర్థిక శాఖ పైన భారీ సంఖ్యలో కేసులు ఉన్నాయన్న వాదనలు మరింత తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 1-2 సందర్భాల్లో అధికారులు పొరపాటు జరిగితే దాన్ని పరిపాలనా లోపంగా చూడవచ్చు. కానీ పదే కోర్టులు ఆదేశాలు అమలు కాకపోతే అది వ్యవస్థాగత సమస్యగా నేడు మారుతుంది. కోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ ఉత్తర్వుతో ప్రభుత్వం ఏకీభవించకపోతే అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంది. పైకోర్టులో న్యాయపరమైన మార్గాన్ని అనుసరించవచ్చు. కానీ కోర్టు ఆదేశాన్ని అమలు చేయకుండా కాలయాపన చేయడం, కౌంటర్లు దాఖలు చేయకపోవడం, పదే గడువు కోరడం, అధికారులు కోర్టుకు హాజరు కాకపోవడం వంటి పరిణామాలు న్యాయ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అధికారులు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వస్తుంది. అరెస్టు వారెంట్లు జారీ అయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఒక ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను అమలు చేయలేదనే కారణంతో న్యాయస్థానం ముందు నిలబడాల్సి వస్తే అది ఒక వ్యక్తి ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నగా మారుతుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సంబంధించిన ఒక కేసు ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఇప్పుడు చర్చకు వచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి గతంలో కోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి అమలు కాలేదన్న నేపథ్యంలో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు అధికారిని కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించే స్థాయికి వ్యవహారం వెళ్ళింది. ఇది అధికార యంత్రాంగానికి ఒక పెద్ద హెచ్చరిక. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం తమ విధి అయినప్పటికీ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం మాత్రం అధికారులు వ్యక్తిగత బాధ్యత నుంచి తప్పించుకునే విషయం కాదు. ప్రభుత్వం ఆదేశించిందని చెప్పి కోర్టు ధిక్కరణ నుంచి అధికారి తప్పించుకోలేరు. ఎందుకంటే రాజ్యాంగం ముందు ప్రభుత్వాధినేత నుంచి సాధారణ అధికారి వరకు అందరూ సమానమే అని గుర్తుంచుకోవాలి. ఇక్కడే జీ హుజూర్ బ్యూరోక్రసీ అనే విమర్శ తెరపైకి వస్తుంది. రాజకీయ నాయకులు చెప్పిన ప్రతిదానికి అవును అని తల ఊపడం అధికారుల పని మాత్రం కాదు. ప్రజాస్వామ్యంలో అధికారుల బాధ్యత పాలకులను సంతోషపెట్టడం కాదు, చట్టాన్ని అమలు చేయడం. ఒక నిర్ణయం చట్టానికి విరుద్ధంగా ఉంటే దాని గురించి ప్రభుత్వానికి తెలియజేయడం కూడా వారి బాధ్యతే అవుతుంది. పరిపాలనలో భారీ స్థాయిలో పనులు జరుగుతుంటాయి. శాఖల మధ్య సమన్వయం లోపించవచ్చు, ఫైళ్లు ఆలస్యం కావచ్చు, చట్టపరమైన అభిప్రాయాల విషయంలో గందరగోళము ఏర్పడవచ్చు. కానీ ఇలాంటి లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. పదే అదే కారణంతో కోర్టు ఆగ్రహానికి గురవుతుంటే మాత్రం అది సాధారణ పాలనా లోపం కాదనే ప్రశ్న తప్పదు. హైడ్రా వ్యవహారం కూడా ఇదే చర్చకు మరో ఉదాహరణగా నిలిచింది. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలనే లక్ష్యం ప్రజలకు అర్థమయ్యేదే. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ అత్యంత ముఖ్యమైన అంశం. కానీ మంచి లక్ష్యం ఉందనే కారణంతో చట్టపరమైన ప్రక్రియను పక్కన పెట్టడానికి ఏ సంస్థకు హక్కు ఉండదు.
నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం, ప్రైవేటు భూముల్లోకి వెళ్లడం, కోర్టు సూచనలను పట్టించుకోకపోవడం వంటి ఆరోపణలు వస్తే వాటికి సమాధానం చెప్పి తీరాల్సిందే. బుల్డోజర్కు ఉన్న శక్తి చట్టం కంటే ఎక్కువ కాదు. ఒక సంస్థకు ఎంత ప్రజాదరణ ఉన్నా అది కోర్టు ఆదేశాల కంటే పై స్థాయిలోనే ఉండదు. హైడ్రాపై పెద్ద సంఖ్యలో ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయన్న అంశం అందుకే తీవ్ర చర్చకు కూడా దారితీసింది. ఒక ప్రభుత్వ సంస్థపై వరుస ధిక్కరణ కేసులు వస్తున్నాయంటే ఆ సంస్థ పనిచేస్తున్న విధానం, చట్టపరమైన ప్రక్రియ, అధికారుల నిర్ణయాలను ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మిడ్ మానేరు నిర్వాసితురాల కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విజయం కూడా ఇదే కోణంలో చూడాలి. ఒక బాధితురాలు కోర్టు పరిహారం చెల్లించాలని ఆదేశించిన తర్వాత కూడా అది అమలు కాకపోవడం, పైగా ఆమెపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారన్న ఆరోపణలు రావడం తీవ్రమైన విషయం. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సి వస్తే బాధితురాలిపై ఒత్తిడి తెస్తే సామాన్యుడు ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడే న్యాయస్థానం జోక్యం అవసరమవుతుంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడం ద్వారా ఒక సందేశం అయితే స్పష్టమవుతుంది. అధికారం అనేది శాశ్వత కవచం కాదు. కలెక్టర్ అయినా, కమిషనర్ అయినా, కార్యదర్శి అయినా చట్టాన్ని ఉల్లంఘిస్తే కోర్టు ముందు సమాధానం చెప్పి తీరాల్సిందే. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం కూడా మరో కీలక ఉదాహరణ. అభివృద్ధి అవసరం పేరుతో భూములను వినియోగించుకోవచ్చు, ఐటీ పార్కులు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి. కానీ అభివృద్ధి పేరుతో పర్యావరణ చట్టాలను పక్కన పెట్టలేం. అడవులు, చెట్లు, వన్యప్రాణులు, పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేసే అభివృద్ధి చివరకు ప్రజలకే నష్టం చేకూరుస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు పర్యావరణ అనుమతులు, అటవీ సంబంధిత అంశాలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రభుత్వానికి కీలక హెచ్చరికగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించడం ద్వారా అధికారులపై రాజ్యాంగబద్ధమైన బాధ్యత ఎంత తీవ్రమైనదో స్పష్టమవుతుంది. ఇక్కడ మరో కీలకమైన ప్రశ్న ఉంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు అధికారులు వాటిని అమలు చేయాల్సిందేనా? అంటే చట్టానికి విరుద్ధంగా ఉన్న ఆదేశాన్ని ప్రశ్నించే బాధ్యత అధికారులకు ఉంది. ఫైల్పై అభ్యంతరం నమోదు చేయవచ్చు, చట్టపరమైన అభిప్రాయం తీసుకోవచ్చు, ప్రభుత్వానికి రాతపూర్వకంగా తెలియజేయవచ్చు, అవసరమైతే నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవచ్చు కూడా. అలా చేయకుండా సంతకం చేసి ఆ తర్వాత కోర్టులో ప్రభుత్వ ఆదేశాల మేరకే చేశాను అని చెప్పడం ఎప్పటికీ పూర్తి రక్షణ ఇవ్వదు. ఎందుకంటే రాజ్యాంగం అధికారికి ఇచ్చిన పదవి కేవలం ఆదేశాలు అమలు చేయడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి కూడా అని తెలుసుకోవాలి. అయితే అధికారులపై మాత్రమే నింద వేయడం కూడా సమస్యకు పరిష్కారం కాదు. రాజకీయ నాయకత్వం కూడా తన బాధ్యతను గుర్తించాలి. ప్రభుత్వం కోర్టులో ఓడిపోయిన ప్రతిసారి అధికారులు మాత్రమే కోర్టు ముందు నిలబడడం సరైన వ్యవస్థ కూడా కాదు. నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఏ చట్టపరమైన సలహాతో తీసుకున్నారు? కోర్టు ఆదేశం ఎందుకు అమలు చేయలేదు? ఫైల్ ఎక్కడ ఆగిపోయింది? బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలకు ప్రభుత్వం అంతర్గతంగా సమాధానం వెతకాలి. ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవించడం అంటే తన అధికారాన్ని తగ్గించుకోవడం కాదు, అది రాజ్యాంగాన్ని గౌరవించడం. కోర్టు ఆదేశాన్ని అమలు చేయడం అంటే రాజకీయ ఓటమిని అంగీకరించడం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో ముఖ్యమైన స్తంభం పట్ల బాధ్యతను ప్రదర్శించడం. అదే సమయంలో న్యాయ వ్యవస్థ కూడా తన పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుంది. పాలనలో ప్రతి నిర్ణయాన్ని కోర్టు నిర్వహించదు. విధాన నిర్ణయాలు ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. కానీ ఒక విధానం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే న్యాయస్థానం జోక్యం చేసుకోవడం దాని రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అందుకే ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య సంబంధం పోరాటంగా కాకుండా రాజ్యాంగ సమతుల్యంగా ఉండాలి. ప్రభుత్వం తన పరిమితుల్లో పనిచేయాలి, అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలి, కోర్టులు తమ పరిధిలో న్యాయం సమీక్ష చేయాలి. ఈ మూడు వ్యవస్థలను తమ హద్దుల్లో పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉండేది. కానీ కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడం సాధారణమైతే, ధిక్కరణ కేసులు పెరిగితే, ఉన్నతాధికారులు తరచూ కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే అది పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నే అవుతుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన ప్రభుత్వం కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల ఒక పథకం నిలిచిపోతే నష్టం ఎవరికి? రాజకీయ నాయకులకు కాదు, అధికారులకు కాదు, చివరకు సామాన్య ప్రజలకే అని గుర్తించాలి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల విషయంలో కోర్టు కోరిన కౌంటర్ను ప్రభుత్వం సమయానికి దాఖలు చేయకపోవడంతో సమస్య ఏర్పడిందన్న వాదన ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. కోర్టు ముందు ప్రభుత్వ వాదనను సమర్థించే అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రక్రియనే పూర్తి చేయకపోతే ఆ ప్రభావం లబ్ధిదారులపై పడుతుంది. ఇక్కడ నుంచి ప్రభుత్వం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. కోర్టులో కేసులు రావడం తప్పు కాదు, కానీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోవడం మాత్రం ప్రమాదకరం. ప్రభుత్వం తన నిర్ణయాన్ని కోర్టులో సమర్థించుకోవచ్చు, కోర్టు తీర్పుతో విభేదిస్తే అప్పీలు చేసుకోవచ్చు, కానీ న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం రాజ్యాంగ వ్యవస్థకు ప్రమాదకర సంకేతం. అలాగే అధికారులు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం మారుతుంది, మంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, కానీ ఒక అధికారి తన సంతకంతో తీసుకున్న నిర్ణయం మాత్రం రికార్డుల్లో శాశ్వతంగా ఉంటుంది. అందుకే తాత్కాలిక రాజకీయ ఒత్తిడికి లొంగి తీసుకున్న నిర్ణయాలకి భవిష్యత్తులో వ్యక్తిగతంగా సమాధానం కూడా చెప్పాల్సి రావచ్చు.
అధికారం కోసం రాజకీయ నాయకులు ఒత్తిడి చేయవచ్చు, కానీ చట్టానికి విరుద్ధమైన నిర్ణయం చివరి సంతకం చేసే వ్యక్తి తన బాధ్యతను మర్చిపోకూడదు. ఆదేశాలు వచ్చాయి కాబట్టి అనేది పరిపాలనా బాధ్యత నుంచి పూర్తిగా తప్పించుకునే మార్గం కాదు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో అసలు బలం బుల్డోజర్లో ఉండదు, ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉండదు, అధికారుల సంతకంలో కూడా ఉండదు. అసలు బలం రాజ్యాంగంలో ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న పాలకులకు ఉంది, ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులకు ఉంది. కోర్టులు పదే పదే హెచ్చరించే పరిస్థితి రాకుండా ప్రభుత్వం తన పరిపాలనా విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు కూడా ఎవరు ఆదేశించారు అనే ప్రశ్నతో పాటు ఇది చట్టబద్ధమేనా అనే ప్రశ్నను కూడా అడగాల్సిన సమయం వచ్చింది. లేకపోతే రేపు కోర్టు మెట్లు ఎక్కక తప్పదు అని గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.